హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బిక్కంటి. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవి వచ్చేసి అయితే గోధుమ పిండి మలీదా లడ్డు ఎక్కువ శాతం వరిపిండితో చేస్తారు కదా. నేను వరిపిండితోటి రెండు కలిసి చేస్తాను. ఈసారి అయితే ఓన్లీ గోధుమ పిండితో చేసినాను. ఇలా కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ చూపిస్తా, ఓకేనా? ఇక మలీదా వేయనీకైతే గోధుమ పిండి అయితే తీసుకున్నా. గోధుమ పిండితో చేస్తున్నా మలీదా. ఎక్కువ శాతం అయితే నేను గోధుమ పిండి అయితే వేస్తా. ఎక్కువ మలీదా చేసుడు అయితే వరిపిండితో చేస్తారు కదా, వరిపిండితో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఎప్పుడైతే నేను గోధుమ పిండితో చేస్తా, వరిపిండి లేదు కాబట్టి ఒక్కోసారి వరిపిండి గోధుమ పిండి రెండు కలిపి కూడా వేస్తా. చేరాని వాళ్ళు వరిపిండి రొట్టె ఇలా చేయొచ్చు. నేనైతే ఎక్కువ శాతం ఇలాగే వేస్తా వరిపిండితోటి. ఇలా కూడా చాలా బాగుంటాయి. అందుకోసమనే జల్దీ అయిపోతుంది కదా, అందుకోసమనే వరిపిండితో అయితే చేయను. ఎక్కువ గోధుమ పిండితో చేస్తా. ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నా గోధుమ పిండి. ఇందులో ఆయిల్ అయితే అసలే పోసుకోను. నేను మొత్తమే పిండి తీసుకుంటాను. నేను ఆయిల్ పోసుకోను, వాటర్ పోసుకొని మెత్తగా మంచిగా తీసుకుంటా. మనం చపాతి పిండి లాగానే ఆయిల్ అయితే యూజ్ చేయను. చూడండి, నూనె అయితే పోసుకోలేదు, మామూలుగానే విసుకుతున్నా నేను. ఇగో హాఫ్ చెంబు వాటర్ అయితే పట్టినాయి. ఇంకా మొత్తం మంచిగా విసుకోవాలి. మొత్తం అయితే పిండి అయితే కలిపిన దీన్ని అయితే ఇంకా మంచిగా విసుకోవాలి. చూడండి, పిండి అయితే విసుకున్నా. ఇప్పుడైతే మనం చపాతీలు చేసుకుందాం. మెత్తగా అయితే విసుకున్నా. చూడండి, ఓకేనా? ఇక పేనం అయితే పెట్టుకుందాం గ్యాస్ మీద చపాతీ వేయడానికి. చపాతీ అయితే వేసిన సన్నగా కాకుండా కొద్దిగా దొడ్డుగా ఈ రకంగా అయితే వేసుకోవాలి, సన్నగా కాకుండా. ఆయిల్ అయితే యూజ్ చేయను ఎక్కువ. ఈ కాల్చేటప్పుడు కూడా ఆయిల్ యూజ్ చేయను. ఇక పెనం అయితే పెట్టినా, కొంచెం వేడి కావాలని అనుకున్నా. మా పెనం అయితే చాలా దొడ్డుగా ఉంది, ఇట్లా టైం పడుతుంది చాలాసేపు. అందుకోసమైనా ముందుగానే పెట్టిన, ఓకేనా? చూడండి, ఆయిల్ అయితే ఏం యూజ్ చేయలేదు. ఆయిల్ యూజ్ చేయలేకుండా కాలుస్తున్నాను. చూడండి ఎట్లా పొంగుతున్నాయో. ఆయిల్ వేయకుంటేనే ఇంకా చాలా బాగా పొంగుతాయి. అందుకే నేనైతే ఆయిల్ అయితే చపాతీకి అస్సలు యూజ్ చేయ. ఆయిల్ లేకుండానే చపాతీ చేస్తా ఎప్పుడైనా, మామూలుగా కూడా. చూడండి, అన్నీ ఇలాగే పొంగుతాయి. చపాతీలు వేసుకుంటే అయితే చూడు, మూత అయితే పెడుతున్నా, ఎందుకంటే గరం పోకుండా. చూడండి, నేను చపాతీ వేసిన కాంచి ఎలా కలుస్తాను. ఫస్ట్ అయితే వేసేస్తా. ఆయిల్ ఏమి యూజ్ చేయను కదా. కొద్దిసేపు అయితే అటు సైడు కాలినాక మళ్ళీ తిరమరేస్తా. ఛాన్సేపు ఉంచొద్దు, కొద్దిసేపే. కొద్దిగా షేక్ అనేది తలగంగానే మళ్ళీ రివర్స్ చేయాలి. ఇలాగ చూసారు కదా. ఇటు ఛాన్సేపు కాలవద్దు, అలా పొంగాలంటే ఛాన్సేపు ఉంచొద్దు. ఒక 1 మినిట్ అట్లా ఉంచి తీసేయాలంతే. 1 మినిట్ కూడా ఉంచొద్దు, హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇగో ఇలా ఒకసారి అన్నం అనుకో, అంత పొంగుతూనే ఉంటుంది. పూలు పడ్డది. ఇక చపాతీలన్నీ అయితే వేసుకున్నా. ఇక గరం పోకుండానైతే మూత పెడుతున్నా. ఇప్పుడు బెల్లం తరుక్కుందాం, ఓకేనా? చూడండి, బెల్లము ఇప్పుడే తీస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. హాఫ్ కేజీది. హాఫ్ కేజీ 900 గ్రామ్. చూడండి, మరి ఇది మెత్తడిదా ఎలాంటిది అయితే చూడాలి. మెత్తడిదే అనిపిస్తుంది. ఇదైతే కట్ చేద్దాం ఫాస్ట్గా. నేనైతే మన ఇష్టము, తీపికి తగ్గట్టు చేసుకోవచ్చు. తక్కువ అయితే కూడా మళ్ళీ బెల్లం తరిగి మళ్ళీ వేసుకోవచ్చు. అలా ఏం లేదు. మీరు టేస్ట్ బెల్లం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ తినేసుకో, మీ ఇష్టం. స్వీట్ ఎలా అనిపిస్తే అలా తినొచ్చు. నేనైతే ఎక్కువనే వేస్తాను.
చూడండి బెల్లం అయితే దరుక్కున్నా, ఇగో సగానికి కొద్దిగా తక్కువ దరుక్కున్నా, సగానికి ఎక్కువ ఉన్నది. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఇదే విసికేద్దాం. ఇదైతే మెత్తడి బెల్లం. మలిద వేయడానికి ఎప్పుడైనా మెత్తడి బెల్లం తీసుకోవాలి, అట్లయితేనే తొందరగా కరుగుతుంది, బాగుంటుంది. గట్టి బెల్లం అనేది బాగుండదు, మెత్తగా ఉండాలి బెల్లం అయితే. ఓకేనా? నేనైతే 8 చపాతీలు అయితే వేసిన. ఇప్పుడు 8 చపాతీలు ఒక 6 వేస్తా. ఫస్ట్ ఒక్కొక్కటిగా 2 వేసేస్తా. ఇలా గరం ఉన్నాయే ఇట్లా ఉంచాలి. కాలుతున్నాయి. 6 అయితే వేసిన. ఇగో ఇట్లా బెల్లం మీద వేసుకుంటేనే సుంచుతూ ఉండాలి, మెత్త విసుకుతూ ఉండాలి. 6 అయితే వేసుకున్నా. ఇక మొత్తం అయితే కాలుతుంది, కొద్దిగా ఉంచేస్తున్నా. ఓకేనా? మొత్తం బిస్కినాక చూపిస్తా. చూడండి మొత్తం పిసికిన ఇట్లా చూడు, ముద్ద అయ్యేటట్టు. ఇగో ముద్ద అయ్యేటట్టు అయితే మంచిగా విసికేసిన. ఇక ముద్ద కట్టుకోవడమే. గరం ఉండంగా వేసుకుతే ఏంటంటే బెల్లం కూడా కరిగి మంచిగా ముద్ద అవుతుంది. ఇలా మంచిగా పిసకాలి. కొందరు చపాతీ అట్లే ఉంటుంది, నాకు అట్లా నచ్చదు. ఇట్లా మెత్త విసుకుంటేనే బాగుంటుంది. అందుకోసమైనా నేనైతే మెత్తనే తీసుకుంటే ఇట్లా. చూడండి తొందర ముద్ద అయిపోతుంది, ఇట్లా విడిపోదు. గోధుమ పిండి మళ్ళీ ఓకేనా? ఇప్పుడైతే ముద్దలు అయితే విసుకుందాం. ఇక ముద్దలు అయితే రెడీ అయినాయి. మనం 6 చపాతీలు వేసుకున్నాం కదా, 6 ముద్దలు అయితే రెడీ అయినాయి. ఓకేనా? గోధుమ పిండి మలిద ముద్దలు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఓకేనా? బాయ్.